నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్సీయూపై రేవంత్ ప్రభుత్వం అనుచితంగా భావిస్తోందని మండిపడ్డారు. విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టులో చివాట్లు పెడుతున్న రేవంత్ తీరు మారదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళన పోరాట స్ఫూర్తికి బీఆర్ఎస్ పార్టీ తరపున హైదరాబాద్ నగర ప్రజల తరపున సెల్యూట్ చేస్తున్నామన్నారు. సీఎం అంటే బాస్ కాదు, ప్రజా సేవకుడన్నారు. అర్ధరాత్రి బుల్డోజర్లతో హెచ్సీయూ యూనివర్సిటీలోకి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే హైదరాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పారు. భూముల వివాదంలో విద్యార్థులను మంత్రులు చులకనగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఫ్యూచర్ సిటీకి 14,000 ఎకరాలు ఉండగా హైదరాబాద్ లో ఉన్న భూమిని ఎందుకు తీసుకుంటున్నారని నిలదీశారు. హెచ్సీయూలో వన్యప్రాణులు లేవని ఎలా చెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు. దయచేసి కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాలను ఎవరు కొనవద్దని అన్నారు. ఇప్పుడు కంచె గచ్చిబౌలి భూములను ఎవరు కొన్నా ఇబ్బంది పడాల్సి వస్తుందని కేటీఆర్ చెప్పారు. 3 ఏళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాలపై ఇదే తమ కమిట్మెంట్ అని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అతిపెద్ద ఏకో పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎవరైనా ఆ భూములు కొంటే మళ్లీ వెనక్కు తీసుకుంటామని తేల్చి చెప్పారు. అద్భుతమైన పార్క్ గా మార్చి హెచ్సీయూకు కానుకగా ఇస్తామని స్పష్టం చేశారు కేటీఆర్. వారం 10 రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడి విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు, వారి పోరాటానికి, వారి యొక్క పోరాట స్ఫూర్తికి ముందుగా మా పార్టీ తరపున హైదరాబాద్ వాలి మాట్లాడాలి. వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి. కనీసం వారితో పిలవకపోయినా కనీసం అక్కడికన్నా ప్రభుత్వ ప్రతినిధులను పంపి ఒక మంత్రి గారినో లేదా బాధ్యత గల వ్యక్తులను, అధికారులను పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది? ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకొని గుంటనక్కలు, అక్కడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా, వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ జంతువులే లేవు, అదంతా ఏఐ జనరేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు. ఇది పరిస్థితి. మేము ప్రభుత్వానికి చెప్పేది ఏమంటే, దొడ్డిదారిన పోయి పిల్లలు ఆందోళన చేస్తుంటే వారితో మాట్లాడకుండా దొడ్డిదారుని ఎందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, మీరే కదా కోర్టుకు చెప్పారు, మార్చి 27-28 నాడు ఒక పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక ఎన్జిఓ వాటా ఫౌండేషన్ అని వారు ఫైల్ చేస్తే మీరే చెప్పారు కోర్టుకి 10 రోజులు సమయం ఇవ్వండి, మా జవాబు చెప్తాము, కోర్టులో మా కౌంటర్ ఫైల్ చేస్తాము అన్నారు. మరి ఆ 10 రోజులు ఏం పడిపోయిందని వాళ్ళ బుల్డోజర్లు పంపి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఉన్న చెట్లన్నీ కూలగొట్టి అక్కడున్న పశువులను చంపేసి అక్కడున్న పక్షులను గూళ్ళు చెదిరేటట్టు చేసి ఈ 10 రోజులు దొంగల్లాగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు? ప్రభుత్వ భూమి అన్నమాట నిజమే అయితే ఎందుకు ఈ దొంగ వ్యవహారం? ఎందుకు పగటిపూట పోవట్లేదు? ఎందుకు అర్ధరాత్రి దాడి చేస్తున్నారు? కోర్టు సెలవులు చూసుకొని శనివారం, ఆదివారం, ఉగాది, రంజాన్ ఇవి చూసుకొని వందల వాహనాలు అక్కడ పంపి బుల్డోజ్ చేస్తారా? ఇదేనా ఒక ప్రజాస్వామ్యంలో ఒక నీతివంతమైన పరిపాలన అందించే వాళ్ళు, ప్రజాపాలన అని 70-75% మంది పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు, వాళ్ళు పాపం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి 2-3 ఏళ్ళు ఇక్కడ చదువుకొని 4-5 ఏళ్ళు చదువుకొని పిహెచ్డీ చేసే వాళ్ళు అయితే వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ప్రేమ మీద నీకు అరపైసా అన్నుందా? అనుమాత్రం ఉందా? వాళ్ళు హైదరాబాద్ కోసం వాళ్ళు పోరాడుతుంటే, హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే కనీసం ముఖ్యమంత్రివి, 4 కోట్ల మందికి ప్రతినిధివి అన్న ఇంగితం నీకుందా? సిగ్గనిపిస్తలేదా? కనీసం డబ్బు కోసం ఇంత దిగజారాలా? ఇంత తప్పుడు పనులు చేయాలా? నిన్న జగదీష్ రెడ్డి గారు చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నా, 14,000 ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించాం. ఎస్, మాకు కూడా ప్రతిఘటన ఎదురైంది, మాకు కూడా ఇబ్బందులు అయినాయి. ఒప్పించి మెప్పించి మొత్తానికి కోర్టు కూడా అన్ని సరైన వివరాలు సమర్పించి మేము మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చి
అన్ని చేసి 14,000 ఎకరాలు హైదరాబాద్ ఫార్మాసిటీ అని చెప్పి ఒక గ్రీన్ ఫార్మాసిటీ కడతామని చెప్పి మేము సేకరించాం. ఇవాళ నువ్వు దాన్ని 4th సిటీయో 420 సిటీయో కడుతున్నావు నువ్వు అక్కడ. నేను అడుగుతున్నా, మరి అక్కడ 14,000 ఎకరాలు నీ చేతిలో ఉన్నప్పుడు తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంవాన్ అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన తొలి అమరుడు కొమరయ్య అని కొనియాడారు. వెట్టి చాకరీ దొరల దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కొమరయ్య సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో గురువారం దొడ్డి కొమరయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం నడుం బిగించి తెలంగాణ సాయుధ పోరాటంలో వీర మరణం పొందిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. నైజాం కుట్రల వల్ల చెందిన కొమరయ్య రక్తంతో తెలంగాణ రక్త సిద్ధమైందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్యను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన కొమరయ్య ఆశయాలను కొనసాగించాలన్నారు. దొరల పాలనను, నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసిన చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటానికి ఉందని వెల్లడించారు. దొడ్డి కొమరయ్య గారి జయంతిలో ఇక్కడ వచ్చిన ఏసీ గారి, డిఓ గారి, డిబిసిడిఓ గారి రైతు హక్కుల కోసం చాలా స్ట్రగుల్ చేశారు. ఫస్ట్ టైం ఆయన ఇది చేశారు. ఫార్మర్స్ రైట్స్ కోసం చాలా స్ట్రగుల్ చేశారు. వేరే అదర్ రెవల్యూషనరీస్ని కూడా ఇన్స్పైర్ చేశారు. ఆయన అప్పుడు నల్గొండ జిల్లా, ఇప్పుడు వరంగల్ ఉంది, అక్కడ చాలా యంగ్ ఏజ్లో ఈ స్ట్రగుల్ చేయడం జరిగింది అండ్ చాలామందిని ఇన్స్పైర్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు ఆ ఎఫెక్ట్ ఫీల్ చేస్తున్నాము. ఫార్మర్స్ రైట్స్ కోసం ఇప్పుడు కూడా చాలా అవేర్నెస్ ఉంది. అండ్ he was one of the first persons to talk for farmers' rights. సో ఈరోజు చాలా సంతోషం. ఇక్కడ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. సో వారి జీవితంతో చాలా నేర్చుకోవాలి. ఫార్మర్స్ రైట్స్ కోసం, వీకర్ సెక్షన్స్ రైట్స్ కోసం చాలా స్ట్రగల్ చేయాలి. అండ్ ఆఫీషియల్స్ కూడా అట్లాగే పనిచేయాలి. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. రాజ్యాంగ పుస్తకం, కాంగ్రెస్ జెండా, అంబేద్కర్ చిత్రపటంతో ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. మహాత్మా గాంధీ ఏఐసిసి అధ్యక్షుడిగా పదవీ చేపట్టి 100 ఏళ్లు, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 26వ వార్డులో స్థానిక కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రతిజ్ఞ చేసి ఇంటింటికి తిరుగుతూ రాజ్యాంగ పరిరక్షణపై ప్రజలకు వివరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భాజపా పాలనలో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం హక్కులను కాలరాస్తూ మహాత్మా గాంధీ చూపిన అహింస, శాంతి సిద్ధాంతాలను విస్మరిస్తోందన్నారు. భారత రాజ్యాంగాన్ని, దేశ సమగ్రతను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన జై బాపు, జై భీమ్ సంవిధాన్ నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గెలిచే మూమెంట్ దగ్గర తీస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కామారెడ్డి శాసనసభ్యుడు ఎప్పుడన్నా వచ్చేమన్నా చేస్తున్నారు? ఏం చేయలేదన్నా, ఏం లేదా? గెలిచిందంటే ఈ రకాల మన ఎందుకంటే మమ్మల్ని మేము ఆయన నమ్ముతాం.
4వ వార్డులో దళిత వాడలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను చేపట్టడం జరిగింది. మన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రతి వార్డు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, రాజా మాజీ కౌన్సిలర్లు వాళ్ళ ఆధ్వర్యంలో, మరి పిడుగు మమతా సాయి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అంటే భారత రాజ్యాంగాన్ని తుంగల తొక్కాలందిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఈ యొక్క కార్యక్రమాన్ని వాడల గ్రామంలో విలేజ్లో దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజుతో ఆగదు. ఇది టోటల్గా రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి సుమారు సంవత్సర కాలం పాటు గ్రామంలో, గల్లీలో, వీధిలో, జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కామారెడ్డి నియోజకవర్గంలో శిబిరాలి గారి నాయకత్వంలో రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ గారు, పిసిసి అధ్యక్షులు, అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరుగుతుంది. లబ్ధిదారులకు నాణ్యమైన సన్న బియ్యాన్ని చౌక ధర దుకాణాల ద్వారా అందజేస్తున్నామని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్మన్ అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 47% సన్న బియ్యం పంపిణీ చేశామన్నారు. రేషన్ షాపులో నాణ్యత, తూకంలో వ్యత్యాసం ఉంటే వెంటనే సివిల్ సప్లై అధికారులను సంప్రదించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని చౌక ధర దుకాణంలో చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆశీష్ సంగ్మన్ పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 47% సన్న బియ్యాన్ని పంపిణీ చేశామని చెప్పారు. రామారెడ్డిలో 70% పంపిణీ పూర్తయిందని తెలిపారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడమని, సన్న బియ్యం పంపిణీ పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. రేషన్ షాపులో నాణ్యత, తూకంలో వ్యత్యాసం ఉంటే వెంటనే సివిల్ సప్లై అధికారులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. టీడీఎస్ కింద సన్నా బియ్యం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో ఇప్పుడు వరకు 47% డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు రామారెడ్డి ఈ ఎఫ్పిఎస్ షాప్లో అరౌండ్ 70% డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ అయింది. ఈరోజు బెనిఫిషరీస్తో కూడా మాట్లాడడం జరిగింది. చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు. ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్లీ మా దృష్టిలో తీసుకురావాలి. క్వాంటిటీ అండ్ క్వాలిటీ మీద చాలా ఫోకస్ ఉంది. క్వాంటిటీ యాజ్ పర్ ఎంటైటిల్మెంట్ హోల్ ఎఫ్పిఎస్ డీలర్స్ ఇవ్వాలి. క్వాలిటీ కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టడి
కట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. బీజేవైఎం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జంతువులు, సామాన్య మానవులు బ్రతకలేని స్థితిలో ఉన్నారన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడుకోవడం కోసం ఎన్ని ఉద్యమాలైనా చేస్తామని చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో బీజేఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలించడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి చూపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయంపై ఉందని చెప్పారు. ఓవైపు విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష నేతలు యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరును ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. అమాయక విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం పట్ల బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం తర్వాత తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొన్ని చోట్ల వానలు దంచు కొడుతుండగా మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడుతోంది. కాగా జిల్లాలో పలు చోట్ల కురుస్తున్న వర్షానికి చేతికొచ్చిన పంట తడిసి ముద్దైంది. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండలంలో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలతో వరి పంట నేల కొరిగింది. అకాల వర్షానికి ఎండబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. కొన్ని జిల్లాలో ఎండలు అదరగొడుతుంటే మరికొన్ని జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. రాబోయే 3 రోజులు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. ద్రోణి ప్రభావంతో ఈ నెల 5వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఎండ వచ్చినాము. నా పేరు సాయవ్వ. అడ్లు తడిసిపోయినాయి. నానిపోయిన అడ్లు కొని ఆదుకున్నాలి. మాది దామరంచ. నేను ఇట్టల్ని కౌలు పొలం చేసిన పోసుకొచ్చి ఎండబెట్టదామని అంటే కల్లా వర్షం వచ్చింది, మొత్తం నానిపోయినాయి. గవర్నమెంట్ పచ్చివి వచ్చి కొని మాకు సహకారం చేయాలా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.